ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిలకచర్ల ప్రాంతంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఒక మొక్కజొన్న తోటలో బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు నందిగూడెంకు చెందిన ఆర్జీ నాగన్నగా పోలీసులు గుర్తించారు. చిలకచర్లలోని మొక్కజొన్న తోటలో ఒక బాలుడి మృతదేహం ఉన్నట్టు శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని వెలికితీశారు. ఆ తర్వాత ఆర్జీ నాగన్నగా అతడి తల్లిదండ్రులు నిర్ధారించుకున్నారు. నాగన్న గత 2 వారాల కిందట అదృశ్యమయ్యి ఇప్పుడు పొలంలో శవమై తీరటం అనేక ప్రశ్నలకు ఇప్పుడు తావిస్తోంది. అసలు నాగన్న మృతికి కారణమేంటి? ఎలా చనిపోయాడు? హత్య చేసి చంపారా అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. శవాన్ని ఎవరు పాతిపెట్టారు? ఈ కేసులో అత్యంత కీలకమైన ప్రశ్న ఇదే. ఒకవేళ నాగన్న సహజంగా మరణించుంటే అతని శరీరాన్ని పొలంలో పాతిపెట్టడానికి గుర్తు తెలియని వ్యక్తులు ఎందుకు ప్రయత్నించారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కనిపించకుండా పోయిన కుమారుడు మొక్కజొన్న తోటలో శవమై తేలడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. గుండె లవిసేలా రోతించడం అందరినీ కల్చవేస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్ఐ మహేష్ చెప్తూ ఉన్నారు. మనకి వైచెర్లపల్లి పంచాయతీలో చిలకచర్ల గూడెం అనే గూడెం వద్ద ఉన్న మొక్కజొన్న తోటలో నిన్న సాయంకాలం పిఆర్ఓ గారి రిపోర్ట్ మేరకు ఒక గుర్తు తెలియని శవం పూర్వే వరకు కనపడుతుందనే సమాచారం మేరకు దాని మీద సస్పీషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా దాన్ని ఇక్కడే మనం స్పాట్ పిఎం చేయించిన నిమిత్తం ఒంగోలు నుంచి డాక్టర్ గారిని పిలిపించడం, మన ఎంఆర్ఓ గారి సమక్షంలో బాడీని ఎగ్జిబిషన్ చేయించి అంటే బయటికి తీపించి దాని యొక్క ఆనవాళ్లు గుర్తించగా 2 వారాల నుంచి ఈ చిలకచర్లకి గూడెంకి దగ్గరలో ఉన్న నందిగూడెంకి సంబంధించిన అర్తి నాగన్న అనే ఆ పిల్లోడు సుమారు అతని వయసు వాళ్ళకి క్లారిటీ లేదు, 15 నుంచి 16 సంవత్సరాలు ఉన్న కుర్రోడు కనపడలేదు 2 వారాల నుంచి. అతని శవంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అతని ఒంటి మీద ఉన్న దుస్తులు ఆధారంగా మరియు చేతికున్న పూసల దండ, మొలతాడు, అతని క్యాట్ బాలు వీటన్నిటి ఆధారంగా వాళ్ళ కుమారుడని గుర్తించడం జరిగింది. అతి నాగన్న, సన్ ఆఫ్ నాగులరయ్య, ఏజ్ అబౌట్ 15 to 16 years, క్యాస్ట్ బై చెంచు, నందిగూడెం అనే అతనుగా గుర్తించడం జరిగింది. ఇతను మరణానికి గల కారణాల గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది విలేజ్లో కొంత టాక్ ఉంది, ఈ చేను కరెంటు తగిలి చనిపోయాడా అంటే అతని పోస్ట్ మార్టంకి సంబంధించి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి విషయాలు పత్రికా విలేకరులకి, మీడియా వారికి తెలియజేయాలి. ఈ కేసులో ప్రకాశం జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. మరి ఈ మిస్టరీ వీడాలంటే పోలీసులు జరుపుతున్న లోతైన దర్యాప్తు ఫలితాలు బయటకు రావాల్సి ఉంది.